ఇవాళ భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ఏమైతుంది అధ్యక్ష హర్యానాలో? గొప్ప ఐటీ సెంటర్ గుర్గాం నాశనం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి గబ్బు లేపి ఉన్న వాళ్ళని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు. మణిపూర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష? మతాల పేరు మీద మంటలు. అదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మతాల పంచాయతీలు లేవు, కులగజ్జి లేదు, కులపిచ్చి లేదు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే, అన్ని వర్గాలను విశ్వాసం తీసుకునే నాయకుడు, ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. ఇందులో ఒక మంత్రి గారో ఆయన పాలసీయో ఇది కాదు అధ్యక్ష. అల్టిమేట్గా మా లీడర్ ఇవాళ ఆయన కల్పిస్తున్న విశ్వాసం అన్ని వర్గాల్లో, దానివల్ల ఇవి సాకారం అవుతా ఉన్నాయి. తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలోని ఐటీ పురోగతి కంటే మన రాష్ట్రంలో ఐటీ పురోగతి 4 రెట్లు ఎక్కువ ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడున్న స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నెన్స్ అండ్ ఏబుల్ లీడర్షిప్